కనుక ఇంకా ఎక్కువ చెప్పకుండా ముందుగా మన విశిష్ట అతిథిగా వేయించేసిన శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని 4 ముక్కలు చెప్పమని. అంటే లేకపోతే వీడు ఒక్కడేనండి పరీక్షలు పెట్టి స్లిప్ టెస్ట్ అని పెట్టి పిల్లలు నేర్పించే ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు సభా సరస్వతికి నమస్కృతి. ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ముందు నేను ఎంతో అదృష్టవంతుడని భావిస్తున్నాను. ఎందుకంటే బాలాంత్రపు వెంకటరమణ గారు నాకు పరిచయం అయిన తర్వాత వారి ఒక్కొక్క గ్రంథాన్ని చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఇందాక వారు ఉపాసన అన్నారు, నేను వాంగ్మయ తపస్సు అంటున్నాను. వాంగ్మయ తపస్సే ఇది, అంతకు మించి మరొకటి కాదు. దీని తర్వాత ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా చేసి తీసుకొచ్చేదాకా ఆయన పడ్డ తపన, ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి వారి నిర్నిద్రత పరిశ్రమకు ఇవన్నీ ఉదాహరణ. అలాగే ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది పరిచయం అన్నమాట కేవలం మనల్ని బుకాయించడానికి. ఇది పరిచయం కాదు. ఒక్కొక్క కావ్యంలో ఉండేటువంటి అమృతాన్ని మధించి పాఠకులకు ఇందాక వారు చెప్పినట్టుగా రామబ్రహ్మం గారు చెప్పిన విధానంగా సహృదయంగా పాఠకులకు సులభ శైలిలో ఒక చక్కగా అందించడం. వారి 11 పుస్తకాలను అప్పుడే 11వ పుస్తకం తయారైంది. మేము 3వ శిబిరాన్ని, అవధాన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిన సమయంలో నేను రమణ గారితో మాట్లాడి, అయ్యా మీ పుస్తకాలు భావితరాల పద్య విద్యాభిమానులకు అందాలి. అందులో ఒక 10-15 మంది నాకు ఈ విద్యార్థులుగా ఇక్కడ ఛాత్ర అవధానులుగా వస్తున్నారు, వీళ్ళకి ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్న ఆ మాటకు చాలా పొంగిపోయారు. పొంగిపోయి వెంటనే 10-15 పుస్తకాలు పంపించారు. ఆ 10-15 పుస్తకాలు హాట్ కేకులాగా పిల్లలు తీసుకున్నారు. చాలా అంటే వారి ఎంత సహృదయత అంటే, ఈ పుస్తకాలను బయట అమ్మితే చాలా రేట్ వస్తుందేమో కానీ చాలా తక్కువ ధర నిర్ణయించి పిల్లలకు అందాలనే కోరికతో వారు అందించారు. నా మాట మన్నించి వారు పంపించారు. వెంటనే ఆ పుస్తకాలన్నీ పిల్లలు తీసుకువెళ్ళారు. వాళ్ళంతా అధ్యయనం చేస్తున్నారు. అంటే ఈ పుస్తకం చేతిలో ఉండడం వల్ల మొత్తం మహాకావ్యాన్ని మొత్తం చదవవలసిన దాన్ని చాలా సులభంగా కవి హృదయాన్ని అర్థం చేసుకుంటూ, కావ్యగతమైనటువంటి అన్ని అంశాలను తెలుసుకుంటూ, చక్కగా భావాలు, ముఖ్యమైనటువంటి పద్యాలు అవన్నీ అర్థం చేసుకునే విధంగా చక్కగా ఈ పరిచయ రూపకమైనటువంటి ఈ గ్రంథాలు తీర్చిదిద్దినటువంటి రమణ గారి సౌజన్యానికి నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.